హలో అండి. నా పేరు నరేష్. ఈ వీడియోలో మనం సిఐసిడి అంటే ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మన డైలీ లైఫ్‌లో మనందరికీ బట్టలు ఎలా ఉతకాలో తెలుసు. ఈ ప్రాసెస్ అంతా మాన్యువల్‌గా మన చేతులతోనే చేయాలా? లేదా ఒక మెషిన్‌కి అప్పగించొచ్చా అనే ఆలోచన నుంచి వచ్చిందే వాషింగ్ మెషిన్. సరిగ్గా అలాగే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అనేది డెవలప్‌మెంట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ స్టేజ్ ఆ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేయడానికి సిఐసిడి సహాయపడుతుంది. మనం విడివిడిగా చూస్తే గనక ఈ డెవలప్‌మెంట్‌కి, ప్రొడక్షన్‌కి మధ్యలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అంటే, ఒకటి కోడింగ్ అనమాట. ముందుగా మనం ఏదైతే సాఫ్ట్‌వేర్‌ని మార్కెట్‌లోకి తీసుకొద్దామని అనుకుంటున్నామో, దానికి సంబంధించిన కోడ్‌ని రాయాల్సి ఉంటుంది. అది కోడింగ్ స్టేజ్. ఆ తర్వాత ఆ రాసినటువంటి కోడ్‌ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసినటువంటి కోడ్‌ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన దాన్ని అంతా సరిగ్గా ఉంటే గనక ప్యాకేజ్ చేయాలి. ప్యాకేజ్ చేసిన తర్వాత డిప్లాయ్ చేయాలి. సో, బేసిక్‌గా ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి డెవలప్‌మెంట్‌కి, ప్రొడక్షన్‌కి మధ్యలో ఉంటాయన్నమాట. ఇప్పుడు సిఐ/సిడి అంటే ఏంటో పరిశీలిద్దాం. సిఐ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. సిడి అంటే ఇక్కడ 2 డెఫినిషన్స్ ఉంటాయి. కంటిన్యూయస్ డెలివరీ ఒకటి, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ ఒకటి. 2 వేరు వేరనమాట. ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. 2 సమానం కాదు. కంటిన్యూయస్ డెలివరీ అండ్ కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్. సిఐ/సిడి ఈ రెండిటిని కలిపి మనమైతే ప్రాసెస్‌ని ఆటోమేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కోడ్ చేసిన దాన్ని బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలి, డెలివరీ చేయాలి యూజర్స్‌కి. ఇదంతా కూడా సిఐ/సిడి పైప్‌లైన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సిఐ/సిడి రావటం వల్ల ముఖ్యంగా ప్రాసెస్ అనేది చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా జరుగుతుంది. దాంతో పాటు మనకి అవుట్‌పుట్ ఎండ్ యూజర్స్ ఏదైతే చూస్తున్నారో ఆ ప్రొడక్ట్ ఎటువంటి తప్పులు లేకుండా చాలా మంచిగా నీట్‌గా ప్రొడక్షన్ సర్వర్స్‌లోకి అది డిప్లాయ్ అవుతుంది సిఐ/సిడి పైప్‌లైన్ ద్వారా. సో, ఈ రోజుల్లో ఏంటంటే సిఐ/సిడి పైప్‌లైన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఈ పైప్‌లైన్స్‌ని యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసైతే గనక ఇప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. మీరు చూస్తే గనక స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉంటుందో, స్ప్రింట్ డ్యూరేషన్‌లో కొత్త కొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తా ఉంటారు. ప్రతి 2 వీక్స్‌కి గానీ, ప్రతి 3 వీక్స్‌కి గానీ కొత్త కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ ఏవైనా బగ్స్ ఐడెంటిఫై చేస్తే గనక వాటిని ఫిక్స్ చేసి కూడా యూజర్స్‌కి రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ పైప్‌లైన్స్ ద్వారా. దాన్ని సిఐ/సిడి అని అంటారు. సో, మీకు సిఐ/సిడి అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. దాంతోపాటు బేసిక్‌గా ఉండే స్టెప్స్ ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అయితే సో, కోడింగ్‌లో ఏం జరుగుతుంది? బిల్డింగ్‌లో ఏం జరుగుతుంది? టెస్ట్, ప్యాకేజింగ్, డిప్లాయ్‌లో ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే పర్లేదు. ప్రస్తుతానికైతే ఈ స్టెప్స్ ఉంటాయి. బేసిక్‌గా ఈ స్టెప్స్ ఉంటాయి అనేది మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు సిఐ/సిడి అనేది అసలు ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్‌లో ఎలా ఫిట్ అయింది అనేది ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసో లేదో ఎస్‌డిఎల్‌సి అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయాలని చెప్పి ఒక వ్యక్తికి ఐడియా వచ్చిన దగ్గర నుంచి అది ఎండ్ యూజర్స్‌కి, కస్టమర్స్‌కి చేరేంత వరకు ఈ మధ్యలో జరిగేటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఎస్‌డిఎల్‌సి అని అంటారు. సో, ఇక్కడ మొదటగా ప్లానింగ్ అయితే ఉంటుంది. ఐడియా రాగానే ప్లానింగ్ అయితే చేస్తారు. రిక్వైర్మెంట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఫీజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ముందుగా అయితే ప్లాన్ చేస్తారు. తర్వాత డిజైన్ అనమాట. సో, మనం ఏదైతే ఒక యాప్‌ని తయారు చేయాలని అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి డిజైన్, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, అట్లాగే యూఐ ఎలా ఉండాలి, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, యూఎక్స్ ఎలా ఉండాలి, నెక్స్ట్ డేటాబేస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత కోడర్స్ ఎవరైతే ఉంటారో, డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డిజైన్ ప్లానింగ్‌కి తగ్గట్టుగా దాన్ని కోడింగ్ చేస్తారు. కోడింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేయాలి. కోడ్ అనేది రిలయబుల్‌గా ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. అలాగే నంబర్ ఆఫ్ ఇక్కడ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ టెస్ట్ అని, ఏపీఐ టెస్ట్ అని, ఫంక్షనల్ టెస్ట్ అని, నెక్స్ట్ ఇట్లా నంబర్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. సో, ఈ టెస్ట్ అన్నిటిని కూడా అది పాస్ అయ్యి ముందుకెళ్తే గనక మనకి ప్రొడక్షన్ సర్వర్స్‌లోకి అయితే డిప్లాయ్ చేస్తారు. అప్పుడే యూజర్స్ వాటిల్ని ఆ ఫీచర్స్‌ని, ఆ కొత్త కొత్త ఫీచర్స్‌ని అయితే యూజ్ చేసుకోవడానికైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అనమాట. ఎప్పటికప్పుడు బగ్ ఫిక్సెస్ ఉండాలి. అప్డేట్స్‌ని మనం చేస్తూ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్‌లో మార్పులు వస్తా ఉంటాయి. వాటిని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, ఇది ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్. సో, ఈ లైఫ్ సైకిల్‌లో మన సిఐ/సిడి పైప్‌లైన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ డెవలప్‌మెంట్ స్టేజ్‌కి, ఈ డిప్లాయ్‌మెంట్ స్టేజ్‌కి మధ్యలో సిఐ/సిడి పైప్‌లైన్ అయితే ప్లేస్ చేస్తారనమాట. సో, డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోడ్ రాస్తారు.
చేస్తారు కదా, సో అది డెవలప్మెంట్ స్టేజ్ అనమాట. సో వాళ్ళే యూనిట్ టెస్ట్లు కూడా రాస్తారు. ఆ తర్వాత రాసినటువంటి కోడ్ని అయితే టెస్ట్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. డెవలప్మెంట్ తర్వాత బిల్డ్ చేస్తారు మెయిన్గా. సో బిల్డ్ చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ స్టేజెస్ గుండా పాస్ అవ్వాలి. ఓకే, పాస్ అయిన తర్వాత దాన్ని డిప్లాయ్ స్టేజ్. డిప్లాయ్ అంటే డైరెక్ట్గా యూజర్స్కి ప్రొడక్షన్ స్టేజ్లో అయితే కనుక ప్రొడక్షన్ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అయితే ఆ ఫీచర్స్ని యూజ్ చేసుకుంటారు. సో CI/CD అనేది ముఖ్యంగా SDLC లైఫ్ సైకిల్లో డెవలప్మెంట్కి, టెస్టింగ్కి, డిప్లాయ్మెంట్కి ఈ మూడింటికి అనుసంధానంగా పనిచేస్తుంది. రైట్. సో దాన్ని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ జెంకిన్స్ అనే టూల్ ఉంటుంది. దీన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ CI టూల్ అంటారు. మీరు ఇక్కడ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోడ్ అంతా రాసి గిట్ హబ్కి పుష్ చేస్తారు. సో గిట్ హబ్లో ఉన్నటువంటి వెబ్ హుక్ ఏదైతే ఉంటుందో అది జెంకిన్స్ జాబ్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఇక జెంకిన్స్ పని మొదలు పెడుతుంది అక్కడి నుంచి. సో జెంకిన్సే మొత్తం కూడా ఈ బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ మొత్తం కూడా జెంకిన్సే మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో జెంకిన్స్తో పాటు గిట్ హబ్ యాక్షన్స్ అని, గిట్ ల్యాబ్ CI, సర్కిల్ CI ఇట్లా మనకి అయితే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో టెస్టింగ్ నుంచి డిప్లాయ్మెంట్ స్టేజ్లో కూడా మనం చూస్తే జెంకిన్స్, ఆర్గో CD ఇట్లా కోడ్ డిప్లాయ్, AWS కోడ్ డిప్లాయ్ అనే టూల్స్ అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇది టెస్టింగ్ టు డిప్లాయ్మెంట్. సో అగైన్ ఇది మాత్రం మీరు ఇది గుర్తుపెట్టుకోండి. కోడ్, బిల్డ్, టెస్ట్, ప్యాకేజ్, డిప్లాయ్. నెక్స్ట్ కోడ్ చూడండి. ఇక్కడ దిస్ ఈస్ వేర్ డెవలపర్స్ రైట్ కోడ్, పుష్ ఇట్ టు ఏ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్ హబ్, బిట్బకెట్, గిట్లాబ్. సో ఇక్కడైతే కనుక ఏమవుతుంది అంటే ఇక్కడ CI/CD ఆటోమేటికలీ డిటెక్ట్స్ ద చేంజ్, ఇట్స్ ట్రిగ్గర్స్ ద స్టార్ట్ ద పైప్ లైన్. సో మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్లో క్లోత్స్ ఉన్నాయి కదా, క్లోత్స్ని కోడ్ అని అనుకోండి. సో మీరైతే వాషింగ్ మిషన్లో క్లోత్స్ని ప్లేస్ చేస్తారు. ఆ తర్వాత మీరైతే ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుంది, వాటర్ ఉంటుంది, సో ప్లేస్ చేసి మీరైతే స్విచ్ ఆన్ చేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, ఇంకా వాషింగ్ మిషన్ పని మొదలు పెడుతుంది అనమాట. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లో నెక్స్ట్ కోడ్ అనేది పుష్ చేసిన తర్వాత గిట్ హబ్ ఏం చేస్తుందంటే జెంకిన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. జెంకిన్స్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక అది జావా కోడ్ అయితే కనుక జావా ఫైల్స్ ఇక్కడ ఏమవుతుందంటే కంపైల్స్ జావా ఫైల్స్, ఇన్స్టాల్ డిపెండెన్సీస్ ఆర్ బిల్డ్స్ డాకర్ ఇమేజ్. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని అయితే స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్గా మీరు తీసుకుంటే కనుక వాషింగ్ మిషన్ మిక్సెస్ వాటర్ అండ్ డిటర్జెంట్ అండ్ ప్రిపేర్స్ యువర్ క్లోత్స్ ఫర్ క్లీనింగ్. సో ఇది ఉతకడం స్టార్ట్ చేస్తుంది అనమాట. వాటర్ని, డిటర్జెంట్ని, నెక్స్ట్ క్లోత్స్ని మొత్తాన్ని మిక్స్ చేసి ఉతకడం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఏ బిల్డింగ్ అనమాట. సో కోడింగ్కి వచ్చేప్పటికి ఏంటంటే మీ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కంపైల్ చేస్తుంది. సో ఇక్కడ టూల్స్ ఏమి ఉపయోగపడతాయంటే Maven, Gradle, NPM, Docker ఎట్సెట్రా. నెక్స్ట్ టెస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఆటోమేటెడ్ టెస్ట్ ఆర్ రన్ టు వెరిఫై దాట్ యువర్ కోడ్ వర్క్స్ కరెక్ట్లీ ఆర్ నాట్. సో యూనిట్ టెస్ట్ అని, ఇంటిగ్రేషన్ టెస్ట్ అని, API టెస్ట్ అని ఇట్లా రకరకాల టెస్ట్ అయితే మనం అయితే ఇంప్లిమెంట్ చేస్తాం కోడ్ మీద. ఇక్కడ వచ్చే టూల్స్ ఏంటంటే JUnit, Selenium ఎక్కువగా వాడేవి, PyTest. సో ఈ టెస్టింగ్లో కూడా ఏమవుతుంది అంటే మన వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్లో ఆ బట్టలని అది ఉతికే ప్రాసెస్లో సో అది సరిగ్గా ఉతికిందా లేదా అనే మెకానిజం ఏదైతే ఉంటుందో సో అదైతే ఇన్బిల్ట్గా రన్ అవుతుంది అనమాట. సో ఆ ప్రకారంగా మనమైతే దీన్ని ఒక ఎగ్జాంపుల్గా అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ ప్యాకేజ్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే సో టెస్ట్లో పాస్ అయిన కోడ్ అంతా కూడా ఒక ఆర్టిఫాక్టరీలో అయితే మనం స్టోర్ చేసుకుంటాము. వెర్షనింగ్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇట్లా అదే జావా కోడ్ అయితే కనుక వేర్ ఇట్లా డాకర్ అయితే డాకర్ ఇమేజ్. సో ఈ ఆర్టిఫాక్ట్స్ని వీటిని ఆర్టిఫాక్ట్స్ అంటారు. వీటిని ఆర్టిఫాక్టరీలో స్టోర్ చేసుకుంటాము లైక్ నెక్సస్, ECR. ఓకే, సో ఇది ఆర్టిఫాక్టరీలో స్టోర్ చేసుకోవడం వల్ల వెర్షనింగ్ మనకు సహాయపడుతుంది. ఏ వెర్షన్ ఆర్టిఫాక్టరీ అనేది ప్రొడక్షన్లో డిప్లాయ్ అయ్యిందని తెలుసుకోవడానికి అయితే కూడా మనకి ఈ ఆర్టిఫాక్టరీ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మన వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్కి వస్తే కనుక మన వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది, డ్రై చేస్తుంది కదా బట్టలు ఉతికిన తర్వాత. నెక్స్ట్ ఓకే, డిప్లాయ్కి వస్తే కనుక ఫైనల్లీ ద ప్యాకేజ్డ్ యాప్ ఈజ్ డిప్లాయ్ టు ఏ టార్గెట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో టెస్ట్ చేసిన కోడ్ ప్యాకేజ్ చేస్తున్నాం. ప్యాకేజ్ చేసిన తర్వాత దాన్ని ఆర్టిఫాక్టరీలో స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ప్యాకేజ్డ్ కోడ్ అయితే ఉందో దాన్ని మనమైతే ప్రొడక్షన్ సర్వర్స్లోకి డిప్లాయ్ చేస్తాం. అది కుబర్నెటిస్ కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ జెంకిన్స్, ECS కావచ్చు, EKS కావచ్చు. సో వాటిలోకి అయితే మనము డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్గా మనకి వాషింగ్ మెషిన్ నుంచి అయితే బట్టలు డ్రై మనకి వచ్చేస్తాయి అనమాట. సో వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మనమైతే మానిటర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో మానిటర్ చేసుకుని కోడ్ అనేది కరెక్ట్గా డిప్లాయ్ అయిందా లేదా అనేది అయితే మనము మానిటరింగ్ టూల్స్ ఉంటాయి మనకి. అట్లాగే స్మోక్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ప్రొడక్షన్కి డిప్లాయ్ అయిన తర్వాత స్మోక్ టెస్ట్ ద్వారా అయితే మనము చెక్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే మనకి రిపీటెడ్ అనమాట. అయితే SDLC లైఫ్ సైకిల్ని కనుక చూస్తే కనుక సో డిప్లాయ్ అయిన తర్వాత మనకి మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత కొత్త రిక్వైర్మెంట్స్ని తీసుకొని మళ్ళీ ప్లాన్ చేస్తాం. మళ్ళీ స్క్రమ్ సైకిల్లో, స్ప్రింట్ సైకిల్లో అయితే మళ్ళీ మన డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ స్ప్రింట్ సైకిల్ వస్తుంది. సో ఈ SDLC అనేది కంప్లీట్గా ఇట్లా సర్కిల్గా రన్ అవుతానే ఉంటుంది ఎప్పటికప్పుడు మనకి.
ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కి మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో కంటిన్యూస్ డెలివరీ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ రెండిట్లో ఏది రిస్క్ ఎక్కువ అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది రిస్క్ ఎక్కువ. ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్గా ప్రొడక్షన్ సర్వీస్లోకి కోడ్ అనేది డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు, మొత్తం ఆటోమేటిక్గా ఎప్పుడైతే డెవలపర్ కోడ్ని అప్డేట్ చేసి గిట్ హబ్కి పుష్ చేస్తారో గిట్ హబ్బే జెంకిన్స్ జాబ్ని ట్రిగ్గర్ చేస్తుంది. దాంతో ఆటోమేటిక్గా పైప్ లైన్ స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ప్రొడక్షన్కి డిప్లాయ్ అయిపోతుంది. ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కడ ఉండదు. కంటిన్యూస్ డెలివరీలో మాత్రం సో ప్రొడక్షన్ సర్వర్స్లోకి ప్రొడక్షన్ సిస్టమ్స్లోకి డిప్లాయ్ చేసే ముందు మాన్యువల్గా అప్రూవల్ అనేది మనం అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఎవరికి ఒక అప్రూవల్ అయితే ఇస్తేనే అది డిప్లాయ్ అవుతుంది, అప్పటి వరకు అది వెయిట్ చేస్తుంది అనమాట. సో కంటిన్యూస్ డెలివరీ అనేది లెస్ రిస్క్ వెన్ కంపేర్ టు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఈ కంటిన్యూస్ డెలివరీ అనేది బ్యాంకింగ్ యాప్స్లో అయితే జనరల్గా యూజువల్గా యూజ్ చేస్తారో. సో ఇక్కడ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉండాలి బ్యాంకింగ్ యాప్స్. సో యూజువల్గా ఇక్కడ ఈ కామర్స్ సైట్స్ వీటిలో అయితే యూజువల్గా కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అప్రూవల్ లేకుండానే డిప్లాయ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది చాలా స్పీడ్గా ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు డెలివరీ, ఎందుకంటే ఇక్కడ మాన్యువల్ అప్రూవల్ అనేది డిప్లాయ్మెంట్లో ఉండదు కాబట్టి. సో ఇప్పుడైతే సో దట్స్ ఆల్ అబౌట్ CI/CD. ఐ థింక్ కన్ఫ్యూజన్ లేకుండా మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్స్ రూపంలో రాయండి. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.